భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేశారు. ఈ ప్రకటన అనంతరం కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే మిస్రీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. ద్రోహి, గద్దర్, దేశద్రోహి వంటి పదజాలంతో ఆయనపై దూషణలకు దిగారు. విక్రమ్ మిస్రీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మిస్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేశారు. మిస్రీ కుటుంబం ఫోటోలు పోస్ట్ చేసి వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్స్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని మే 10న విక్రమ్ మిస్రీ ప్రకటించడంతో ఆయనపై, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో విమర్శలకి తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల యుద్ధం అర్ధాంతరంగా ముగిసిందని, పాక్పై ప్రతీకారం తీర్చుకోలేకపోయామని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు ప్రకటించడమే పాపమైనట్టుగా కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. విక్రమ్ మిస్రీతో పాటు లండన్లో ఉన్న ఆయన కూతుర్ని కూడా టార్గెట్ చేశారు. పరుష పదజాలంతో ఆయన కుటుంబాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు. విక్రమ్ మిస్రీ ఫ్యామిలీ పర్సనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేసి దారుణంగా ట్రోలింగ్ చేశారు. దీంతో విక్రమ్ మిస్రీ తన ఎక్స్ అకౌంట్ ని ప్రైవేట్ లో పెట్టుకున్నారు. విక్రమ్ మిస్రీ కూతురు రోహింగ్యా ముస్లింలకు లీగల్ హెల్ప్ చేస్తుందని కొందరు ట్రోలర్స్ కామెంట్స్ చేశారు. మరికొందరు ఆయన కుమార్తెల పౌరసత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులని హైలైట్ చేస్తూ కామెంట్ బాక్స్ లోకి వెళ్లి మరీ పరుష పదజాలంతో కామెంట్లు చేశారు. విక్రమ్ మిస్రీపై, ఆయన కుటుంబంపై జరిగిన ట్రోలింగ్ వ్యవహారంపై పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు తీవ్రంగా స్పందిస్తూ ఆయనకు అండగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయాలని వెల్లడించినందుకు ఒక అధికారిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. భారత్ గొంతును వినిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారని, అలాంటి అధికారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తనకి అర్థం కావటం లేదన్నారు. ఈ ఆన్లైన్ దాడిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. మిస్రీ వంటి నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే అధికారిని కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసినందుకు దాడి చేయడం సరికాదన్నారు. దేశాన్ని నడుపుతున్న ఏ రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు వారిని నిందించకూడదు అంటూ ఓవైసీ ఎక్స్లో పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మిస్రీ గౌరవాన్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆయన కేవలం సమాచారాన్ని అందించే వ్యక్తి మాత్రమేనని, నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.